ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ గ్యాస్ట్రోఎంటరాలజీ స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్ లో సుమారు 150 గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మన ఆంధ్రాలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా బయట నుంచి కూడా చాలా మంది ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఐఎస్జీ ప్రెసిడెంట్స్, పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఏపీ గ్యాస్ట్రోఎంటరాలజీ మీటింగ్స్ అప్ టు నౌ. అంటే ఇది చాలా బాగా జరిగింది. ఇక్కడ మీరు చూసేంత ఆల్ ద స్టేట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మేబీ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. సరే అయితే సో ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్ ఎందుకు ముఖ్యమంటే మనకి ఇంతకుముందు కార్డియాలజీ లాగా, న్యూరాలజీ లాగా ఈ మధ్యన గ్యాస్ట్రోఎంటరాలజీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్, అదేవిధంగా ట్రీట్మెంట్స్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఉదాహరణంగా ఇప్పుడు మన గ్యాస్ట్రోఎంటరాలజీలో ఎండోస్కోపీ ద్వారా మనం చాలా అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ తీయటము, బైల్ డక్ట్లో స్టోన్స్ తీయటము, ప్యాంక్రియాస్లో, అదేవిధంగా క్యాన్సర్స్ అర్లీ స్టేజ్లో తీసేయటము, చాలా రేర్ డిజీజ్ అన్ని కూడా ఇప్పుడు చాలా వరకు మన ఎండోస్కోపీ ద్వారా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్స్కి టైం తగ్గుతుంది, అదేవిధంగా పేషెంట్స్కి కాస్ట్ కూడా తగ్గిపోతుంది. సో దేర్ ఈజ్ మార్కెట్ రెవల్యూషన్ గ్యాస్ట్రోఎంటరాలజీ. ఇప్పుడు మనం దేశంలో చూసుకుంటే 30% అంటే 30% పీపుల్కి గ్యాస్ట్రోఎంటరాలజీ సిమ్టమ్స్ ఉన్నాయి. వేరే కార్డియక్ కానీ, డయాబెటీస్ కానీ అన్నీ ఇంకా తక్కువ, చాలా సగము. గ్యాస్ట్రోఎంటరాలజీ అంటేనే ఎక్కువ. ఇన్ని రోజులు ఇంత స్పెషలిస్ట్ లేరు మన దగ్గర. ఇప్పుడు మన కంప్లీట్ ఇండియాలో కలిపితే అబౌట్ 4000 గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నారు. ఆంధ్రాలోనే 200 మంది గ్యాస్ట్రోఎంటరాలజీ, చిన్న చిన్న టౌన్స్ కూడా వచ్చేసింది ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ. ఇప్పుడు రాజమండ్రిలో 12-14 ఉన్నారు అనుకుంటా గ్యాస్ట్రోఎంటరాలజీ, 12 మంది గ్యాస్ట్రోఎంటరాలజీ. అంటే ఇంత డెవలప్మెంట్ వచ్చే స్పెషాలిటీ. ఈ స్పెషాలిటీ ఏమంటే ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ. మనకి ఫార్చునేట్లీ ఈ జాపనీస్ కానీ, జర్మనీ టెక్నాలజీ అంతా ఇప్పుడు అవైలబుల్ ఉంది, అన్ని కూడా వచ్చేసాయి. ఇక్కడ కూడా చాలా హై లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ జరుగుతుంది. మన ఆంధ్రాలో గ్యాస్ట్రోఎంటరాలజీ ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ వరల్డ్ స్టాండర్డ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అంటే మనకి ఇక్కడ నుంచి పేషెంట్స్ వేరే చోటకి, వేరే దేశాలకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇదే కాకుండా కొన్ని న్యూవర్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లివర్ పూర్తిగా చెడిపోతే కూడా ఇప్పుడు మార్పిడి చేయొచ్చు మనం. దిస్ అనదర్ అడ్వాన్స్ దట్ ఈస్ అకరింగ్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిజీజ్లో. అదే ప్యాంక్రియాస్కి వచ్చిన జబ్బులు కూడా మనం అన్ని ఎండోస్కోపీ ద్వారా కరెక్ట్ చేసేవచ్చు. ఇంతకుముందు అలా ఉండేది కాదు. అల్సర్స్ అనుకోండి, ఈ మధ్యన అసలు అల్సర్స్ పోయాయి కంప్లీట్గా ట్రీట్మెంట్ వల్ల, మెడికల్ ట్రీట్మెంట్ వల్ల. అసలు అల్సర్ సర్జరీ అనేది మా టైంలో నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు రోజుకు 10 చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు సంవత్సరానికి 10 కూడా చేయటం లేదు. అంటే అంత మార్పులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకంటే బికాజ్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ. కానీ ఒకటి చాలా ముఖ్యము, ప్రజలకి అడ్వైస్ ఏమంటే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ కానీ, లివర్ కానీ, ప్యాంక్రియాస్ సంబంధించిన జబ్బులన్నీ దే ఆర్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్ డిజీజ్ అంటారు. చాలా సింపుల్గా ఏమంటే హెల్తీ ఫుడ్, హెల్తీ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, అవాయిడింగ్ స్మోకింగ్, టూ మచ్ ఆల్కహాల్, ఈ 4 థింగ్స్ ఫాలో అయితే చాలు. చాలా మంది నన్ను అడుగుతుంటారు పేషెంట్, ఎక్సర్సైజ్ వల్ల హార్ట్కి మంచిది కదా, గ్యాస్ట్రో కింద కూడా మంచిదని. కానీ ఇప్పుడు చాలా రీసెర్చ్ అయింది, ఎక్సర్సైజ్ వల్ల మన ఇంటెస్టైన్ కూడా మంచిది. అంటే పేగులకి, లివర్కి అన్ని కూడా చాలా మంచిది ఎక్సర్సైజ్. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఫ్యాటీ లివర్ డిజీజ్, అంటే ప్రపంచానికే మోస్ట్ నెంబర్లో ఇండియాలో ఉన్నారు ఫ్యాటీ లివర్ డిజీజ్. అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ డిజీజ్. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ వల్ల ఏమవుతుంది, క్రానిక్ సిరోసిస్ వస్తుంది, అదే లివర్ క్యాన్సర్ రావచ్చు. అగైన్ ఇండియాలో లివర్ క్యాన్సర్ హైయెస్ట్ రేట్స్ ఉన్నాయి. ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది లైఫ్ స్టైల్ డిజీజ్. అంటే మనం ఎక్సర్సైజ్ చేయము, అదేవిధంగా ఫ్యాటీ ఫుడ్ తింటాము. చాలా మందికి మీరు చూస్తుంటారు మన ఏరియాలో ట్రంకల్ ఒబేసిటీ అని ఉంటుంది. అంటే మధ్యలో లావ్ అయిపోతాం అన్నమాట, చేతిలో సన్నగా ఉంటే మధ్యలో. ఈ ట్రంకల్ ఒబేసిటీ అనేది ఇండియాలో జెనెటిక్గా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు మనం ఈరోజు స్పీచెస్లో విన్నాము, సింపుల్గా అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసుకొని కనుక్కోవచ్చు ఫ్యాటీ లివర్ ఉందా లేదా. దానికి కొత్త మెడికేషన్స్ వచ్చాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా. ఇవన్నీ కూడా ఈరోజు మీటింగ్లో డిస్కషన్ అయిందన్నమాట. ఈ ఫ్యాటీ లివర్ రాకుండా ఎలాగ చేయొచ్చు, ఎలా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా హెపటైటిస్ BC అనే వైరసెస్ కూడా ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్లు వచ్చేసాయి, కంప్లీట్గా చేయొచ్చు. ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో చాలా వరకు ఇప్పుడు
ఈ 1.5 days అంటే ఈ రోజు రేపు కూడా కాన్ఫరెన్స్ కంటిన్యూ అవుతుంది. ఈ 1.5 days కాన్ఫరెన్స్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. దీనివల్ల నేను అనుకునేది గ్యాస్ట్రెంటాలజీ ప్రాక్టీస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఏరియాస్లో. ఇదే కాకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఇండియాలో కూడా ప్రపంచంలో చాలా గ్యాస్ట్రెంటాలజీ కాన్ఫరెన్స్కి వెళ్తుంటాను. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టేట్ కాన్ఫరెన్స్కి వెళ్తుంటాను. నా ప్రకారము ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన కాన్ఫరెన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్ఫరెన్సెస్ నేను అటెండ్ అయింది. బికాజ్ ఈ క్వాలిటీ ఆఫ్ ద కాన్ఫరెన్స్ కానీ, క్వాలిటీ ఆడియన్స్ కానీ, ఇక్కడ జరిగే క్వశ్చన్ ఆన్సర్స్, అదేవిధంగా డిస్కషన్స్ చాలా హై క్వాలిటీ మాట. సో దానికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద టీమ్, both the AP Gastroenterology and Rajahmundry team for organizing such a fantastic conference. సార్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పరిశోధనలు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఎక్కువగా అంటే వైద్యపరంగా ఎక్కువగా జరగట్లేదు. మీ ఏజ్ స్థాయిలో మిగతా విభాగాలు అన్ని చోట్ల వచ్చేసాయండి. ఇప్పుడు మనం ఇక్కడే తీసుకోండి, ఆంధ్రాలో కూడా ప్రతి ఊర్లలో ఇప్పుడు ఎండోస్కోపీ, అడ్వాన్స్ ఎండోస్కోపీ వచ్చింది. చాలా మంది యంగ్స్టర్స్ ఆర్ డూయింగ్ వెరీ హై ప్రొసీజర్. ఒక 5 సంవత్సరాల క్రితం ఇది ఉండేది కాదు. మన కోవిడ్ ముందుకి ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేసింది. అంటే యంగ్స్టర్స్ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్. చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఏజ్లో ట్రైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చారు, ఆంధ్రాకి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న ప్రాక్టీస్ అని తీసుకొస్తున్నారు. ఇది క్వశ్చన్ ఆఫ్ టైం. కొన్ని రోజుల తర్వాత మనకి గ్యాస్ట్రెంటాలజీ ప్రాక్టీస్ నేను ప్రెడిక్ట్ చేస్తున్నాను, ఒక 10 to 20 years తర్వాత గ్యాస్ట్రెంటాలజీ ప్రాక్టీస్ విల్ బి సుపీరియర్ టు యుఎస్ఏ కన్నా మనం బెటర్ చేస్తామండి గ్యాస్ట్రెంటాలజీ. అది వచ్చేస్తుంది. ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. ఈ కాన్ఫరెన్స్ ప్రధాన లక్ష్యం అంటే గ్యాస్ట్రెంటాలజీలో వచ్చే రీసెంట్ అడ్వాన్సెస్, కొత్తగా ఏమొస్తున్నాయి, సైన్స్లో మార్పులు ఏమొస్తున్నాయి, కొత్త ట్రీట్మెంట్స్ ఏమొస్తున్నాయి, అదేవిధంగా కొత్త ఎండోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగింది. అది జరగబోతుంది కూడా. ఇప్పుడు చాలా వరకు చాలా న్యూ అడ్వాన్సెస్ డిస్కస్ చేశాము. అంటే పేషెంట్స్కి ఇంతకుముందు ఈ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ఇది ఇస్తే బెటరు అనే ఇది వచ్చిందన్నమాట. ఈ డిస్కషన్స్లో చాలా మంది బెనిఫిట్ అయ్యారు ఈ కాన్ఫరెన్స్ వల్ల. అంటే ఈ కాన్ఫరెన్స్లో కంప్లీట్ ఆహార వాహిక నుంచి స్టమక్, లివరు, ప్యాన్క్రియాస్, కోలన్, అన్ని జబ్బుల గురించి డిస్కషన్ జరిగాయి. ఈ డిస్కషన్స్ వల్ల డెఫినెట్గా కొంతమందికి న్యూ అడ్వాన్స్ ఏమొచ్చాయి అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ కొన్ని ఏరియాలో ఉన్నారు, వాళ్ళని పిలిపించారు బయట నుంచి. చెన్నై నుంచి పిలిచారు, బెంగళూరు నుంచి పిలిచారు, ఢిల్లీ నుంచి, అన్ని చోట్ల నుంచి గ్యాస్ట్రెంటాలజిస్టులు వచ్చారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు. దానివల్ల ఏమంటే చాలా మంచిగా కాన్ఫరెన్స్లో డిస్కషన్ జరిగి చాలా బెనిఫిట్. గ్యాస్ట్రిక్ సంబంధించిన మందుల ధరలు చాలా విపరీతంగా ఉన్నాయి. దాని మీద అంటే ఒక టాబ్లెట్ డోలో 650 కానీ జ్వరానికి సంబంధించి చిన్న 15 రూపాయలు 20 రూపాయలు ఒక టాబ్లెట్. దీని మీద మీరేమన్నా అది అంటే గ్యాస్ట్రెంటాలజీ టాబ్లెట్లో చాలా చీప్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు పీపే అంటే యాసిడ్ తగ్గడానికి యాసిడిటీ టాబ్లెట్స్ కానీ, యాసిడిటీకి వాడే మందులు అవి అంటే ప్రతి సైన్స్లో కొన్ని తక్కువలో ఉంటాయి, కొన్ని రీసెర్చ్ మాలిక్యూల్స్ అంటాం, అంటే కొత్తగా కనిపెట్టిన అవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది గవర్నమెంట్ పాలసీస్ అవన్నీ చాలా వేరే ఉంటాయి. మనం ఈ ఫోరంలో డిస్కస్ కూడా చేయలేము. లివర్ మార్పిడి 2 టెక్నాలజీ. ఒకటేమో లివర్ తీసి కొత్త లివర్ రిప్లేస్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్యన ఏమంటే లివర్ సెల్స్ అనేది కొత్తగా తయారు చేసి ల్యాబ్లో ఇస్తున్నాం అన్నమాట. దట్ ఈస్ రీజనరేటివ్ థెరపీస్ అంటారు. ఈ స్టెమ్ సెల్స్ అని తయారు చేయొచ్చు లివర్లో, లివర్ స్టెమ్ సెల్స్ చేయొచ్చు. ఇవి కూడా స్లోగా పికప్ అవుతున్నాయి. ఎందుకంటే అందరికీ లివర్ మార్పిడి చేయాలంటే కష్టం, కాస్ట్ ఒకటి, డొనేట్ చేయాలి అవన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏమంటే లివర్ కూడా ఫ్రమ్ ఏ రోడ్ యాక్సిడెంట్ పేషెంట్ వాళ్ళ నుంచి డొనేట్ చేస్తే తీసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వీళ్ళు చాలా ఎక్కువ అయ్యారు డొనేట్ చేయటం. అదే నేను అనుకునేది ఆంధ్రాలో కూడా వచ్చేస్తుంది ఇప్పుడు, బికాజ్ ఎవ్రీబడి నౌ ట్రైన్ దాంట్లో చేయడానికి. సార్ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత అందరూ గూగుల్ డాక్టర్లు ఎక్కువైపోయారు. అంటే ప్రతి వాళ్ళు ఆ డాక్టర్ గారు ఇచ్చింది కరెక్ట్ గా ఉందో లేదో అది ఇలాగా. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఇటీవల వార్తలు కూడా చూసి వాళ్ళు గూగుల్ నమ్ముకుని కొంతమంది దెబ్బతింటారు. ఇటువంటిప్పుడు ఒకవైపు డాక్టర్ల మీద ఒత్తిడి ఉంది, ఇంకోవైపు సమాజం కూడా ఒక రాంగ్ ట్రాక్ వెళ్తుంది. అంటే మీరు చెప్పే మెసేజ్ ఇది చాలా మంచి పాయింట్ అండి. మేము అందుమీద గూగుల్ డాక్టర్ అంటే మా దగ్గరికి వచ్చే ముందు ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్ని చదువుకొని వస్తారు. అది హాఫ్ నాలెడ్జ్. ఇప్పుడు మేము ఈ నాలెడ్జ్ రావడానికి మేమందరము ఒక 20 years స్టడీ చేసి ఇంకొక 20 years ఎక్స్పీరియన్స్ తోటి ఇంత నాలెడ్జ్ వచ్చింది. ఇది మీరు గూగుల్లో ఒక పేజ్ చదివి ఇంత నాలెడ్జ్ రావాలంటే అంటే డిస్టార్టెడ్ ఫ్యాక్ట్స్ వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఒకటే మెడిసిన్ 10 రకాలు ఉంటాయి, 10 రకాలైన డిజీజ్కి ఇవ్వచ్చు. అది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక డిజీజ్కి ఒక 65 మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. క్రోన్స్ డిజీజ్ అని ఉంది, ఇంటెస్టైన్కి వస్తుంది మరి. దానికి పేషెంట్స్కి ఏమి ఉండకపోవచ్చు, జ్వరం ఉండొచ్చు, డైరియా ఉండొచ్చు, బ్లీడింగ్ ఉండొచ్చు, అదేది ఉంటుంది మాట. సో అది చదువుకుంటారు, చదువుకున్నారే చాలా సీరియస్ అని భయపడతారు. అలాగే ఇండియాలో క్రోన్స్ ఉన్న వాళ్ళకి క్యూర్ ఈజీ, కొత్త మెడిసిన్స్ వచ్చాయి, అవి వాళ్ళకి తెలియదు మాట. సో ఈ హాఫ్ డాక్టర్ నాలెడ్జ్ మీరు
నేను చెప్పేది ఏమంటే ప్రజలకు ముఖ్యంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ ట్రస్ట్ తోటి వెళ్ళాలి. ఇది మీరు గూగుల్ చదువుకొని కార్ డ్రైవింగ్ చేయలేరు కదా, గూగుల్ చదివి. అదేవిధంగా గూగుల్ చదివి ఒక స్కూటర్ తయారు చేయలేరు కదా. సో అదేవిధంగా దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ బయాలజీ అన్నమాట. మనం డాక్టర్ తోటి ట్రస్ట్ తోటి వెళ్ళాలా. 99% ఆఫ్ డాక్టర్స్ ఎలాగంటే పేషెంట్కి మంచి చేయడానికే ఉంటారు. ఇప్పుడు మీరు ఈ కమర్షియలైజేషన్ అని అవి వింటుంటారు అనమాట. అవి 1% ఉండొచ్చు, నేను లేదంటాం లేదు. బట్ అది పట్టుకొని మీరు ఏమంటే ప్రజలు కానీ ప్రెస్ కానీ యూ షుడ్ యాక్చువల్లీ ఎంకరేజ్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ సొసైటీ. గుడ్ థింగ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీలోనే గ్యాస్ట్రంటాల్ ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత ప్రోగ్రెస్ అయింది. మీరు ఎవరన్నా గ్యాస్ట్రంటాల్ దగ్గరికి వెళ్ళి కవర్ చేశారు, అది మీరు ఏం చేస్తున్నారు, రీసెర్చ్ ఏం ప్రోగ్రెస్ ఉంది, పేషెంట్స్కి ఏం బెనిఫిట్ అవుతుంది అది ఆలోచించరు కదా. ఎప్పుడన్నా ఈ డాక్టర్ ఇది అయింది అని ఆ ఇన్సిడెంట్స్ రాస్తారు అన్నమాట. సో నా ప్రకారము మనం వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ఎడ్యుకేటింగ్ సొసైటీ. మేము ప్రెస్ లేకుండా మీడియా లేకుండా సొసైటీని ఎడ్యుకేట్ చేయలేము. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మన ఇద్దరం మంచి పార్ట్నర్షిప్ ఫామ్ చేస్తే సొసైటీ అందరు బెనిఫిట్ అవుతారు. ఇప్పుడు యూకేలో కానీ యూఎస్ చూడండి, బీబీసీ కానీ సిఎన్ఎన్ కానీ మంచి ఇవి ఇస్తాయన్నమాట. అంటే దే గివ్ వెరీ గుడ్ షోస్ ఏవే అడ్వాన్స్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మీ పేపర్లో గ్యాస్ట్రంటాలజీ ఏ అడ్వాన్స్ అయినా ఎవరైనా గ్యాస్ట్రంటాలజీ చెప్తారు. ఇవి హెల్ప్ఫుల్ సింపుల్ టిప్స్ ఫర్ పేషెంట్స్. వాటర్ ఎంత తాగాల, ఏ ఫుడ్ తినాలా, ఇవన్నీ కూడా పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి మనం ఇద్దరం వీ హ్యావ్ టు పార్ట్నర్. మనం చేస్తేనే పబ్లిక్ విల్ బెనిఫిట్. సార్ ఇంకో విషయం సార్, కోవిడ్ టైంలో మీరు చేసిన ప్రిడిక్షన్స్ కానీ సైన్స్ అన్నీ చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ గురించి ఏమంటే మేము దీని గురించి ఇప్పుడు చేస్తున్నాం చాలా రీసెర్చ్. ఈ న్యూ వేవ్ JN1 వైరస్ అంటారు. JN1 వైరస్ డేంజరస్ కాదు. మేము రీసెంట్గా ఒక పేపర్ పబ్లిష్ చేసాము. ఇంతకుముందు వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, అది తీసుకున్న వాళ్ళందరిలో యాంటీబాడీ స్టడీ చేసాము. స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే బూస్టర్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇంకా కూడా యాంటీబాడీస్ ప్రొటెక్షన్ ఉంది, వేరే తీసుకోవాల్సిన అవసరం లేదు. బూస్టర్ తీసుకోలేని వాళ్ళకి, డయాబెటీస్కి, ఎల్డర్లీ పీపుల్కి మళ్ళీ అటాక్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ అటాక్ వచ్చిన వాళ్ళకి కూడా మైల్డ్గా వస్తుంది, ఎక్కువగా రావటం లేదు. సో ఇట్ ఈస్ ఓన్లీ వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే WHO వాళ్ళు పెడతారు వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. దీనివల్ల మనకి ప్రస్తుతానికి ఉన్నది నో ప్రాబ్లం. ఒక ఎపిడమిక్ లాగా వేవ్ రాదు, చిన్న చిన్న జలుబులు అవి వచ్చి పోతుంటుంది అనమాట. మనం ప్రికాషన్స్ తీసుకోవాలి, బట్ ఇట్ విల్ బి పెద్ద ప్రాబ్లం కాదు మనకి ఇది ఇంతవరకు. మళ్ళీ వైరస్లో ఏమైనా మార్పులు వస్తే అప్పుడు చెప్పలేం, కానీ స్టడీ చేస్తా ఉన్నాం కంటిన్యూస్ వైరస్. నేను అనుకునేది ఫ్యూచర్లో కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఏమంటే ఈ కొత్త వైరస్ కూడా కొత్త వ్యాక్సిన్ ఒకటి బయాలజికల్ ఇవాన్స్ వాళ్ళు తయారు చేశారు. నెక్స్ట్ మంత్ నుంచి గవర్నమెంట్ అప్రూవ్ చేశారు, అది కూడా వచ్చేస్తుంది. క్రానిక్ కోవిడ్ అంటారు దాన్ని. వైరస్ ఉండదు, అప్పుడు వైరస్ ఉండి వెళ్ళిపోతుంది. కానీ వైరస్ వల్ల వచ్చిన డ్యామేజ్కి ఒక కోవిడ్ సీరియస్గా వచ్చిన వాళ్ళకి ఒక 30%లో కొన్ని లాంగ్ టర్మ్ అంటే జాయింట్ పెయిన్స్ రావటం కానీ లంగ్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది, అది రాకుండా ఎలా చేసుకోవాలా. సో అది వచ్చిన తర్వాత కొత్త ట్రీట్మెంట్స్ కొన్ని తయారవుతాయి. సోషల్ మీడియాలో స్టిరాయిడ్స్ వాడటం మంచిది కాదు, ఎక్కువ స్టిరాయిడ్స్ వాడటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరికి తెలిసిపోయింది అది ఎక్కువ వాడటం లేదు స్టిరాయిడ్స్. ఫస్ట్లో 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఎవరికేం తెలియలేదు, అప్పుడు ఇష్టం వచ్చినట్టు చాలా స్టిరాయిడ్స్ అది పేషెంట్స్ కూడా వాళ్ళు సొంతంగా యూజ్ చేశారు. టెంపరీ రిలీఫ్ వచ్చేది కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. డాక్టర్ సోషల్ మీడియాలో ఈ రీల్స్ షార్ట్స్లో కూడా వైద్యం చెప్పేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు ఏ వైద్యులో తెలియదు కానీ అది ఫాలో అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది తినండి, ఇది తాగండి, ఇలా ఉండొచ్చు, అలా అంటే డాక్టర్లు కాకుండా ఎవరైనా కరెక్టే. దీన్ని మేమంటాం యూనివర్సిటీ ఆఫ్ వాట్సాప్ అంటాం. ఒక వాట్సాప్ యూనివర్సిటీ లాగా తయారైపోయింది, డిగ్రీలు కూడా ఇస్తుంటారు. అలాగా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా ఇప్పుడు మెడిసిన్ అనేది, బయాలజీ అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. ఇది మేము ఇంత చదువుకున్న తర్వాత, ఇన్ని పేషెంట్స్ చూసిన తర్వాత కూడా ఒక్క పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ వేరేగా ఉంటారు. అదే కాకుండా ఈచ్ పేషెంట్ రెస్పాన్స్ టు మెడిసిన్ ఇస్ డిఫరెంట్. సేమ్ పేషెంట్కి మెడిసిన్ ఇచ్చాను, ఇంకో పేషెంట్ ఇచ్చింది రెస్పాన్స్ ఉండదు, అది వేరే ఉంటుంది. దాని ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. సో దానికే చాలా కాంప్లికేటెడ్, జస్ట్ సింపుల్ కాదు అది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. Sir, look here, sir. We are shortage of time and we have crossed the time. We are cancelling 2 topics which are supposed to be today, and we end up the session for today. And this will be done now.
I want to make one announcement. There will be a gala dinner which is to be conducted in Manjira Lawns. So I want everybody to gather by 8 o'clock there. ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధించి ఏపీ చాప్టర్ 6వ సదస్సుని రాజమండ్రిలో ఏర్పాటు చేసింది. ఉభయ గోదావరి జిల్లాలకి ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ప్రాంతంలో మంజీరాలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ముఖ్య అంశాలన్నీ కూడా ఈ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, లేకపోతే డాక్టర్స్, దేశంలో ప్రఖ్యాత వైద్యులందరూ కూడా ఇక్కడ సమావేశమయ్యారు గ్యాస్ట్రోకి సంబంధించి. అందులో ముఖ్యంగా ఏఐజీ అధినేతగా ఉన్న పద్మ విభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి ప్రత్యేకంగా మీడియాతో చిట్ చాట్ చేస్తూ అనేక ముఖ్యమైన అంశాలని చెప్పడం జరిగింది. ఆయన దేశంలో 30% మంది గ్యాస్ట్రోకి సంబంధించిన ఇబ్బందులకు గురవుతున్నారని, వీరు ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే వ్యాయామం చేయకపోవడం, మద్యపానం, ధూమపానం, ఈ 4 అలవాట్లని కొంచెం దూరంగా ఉంటే కనుక చాలా వరకు సమస్యలు తీరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి, మంచి నిద్ర, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా గూగుల్ డాక్టర్స్ ఇటీవల కాలంలో ఎక్కువైపోయారు. డాక్టర్ దగ్గరికి వెళ్లే ముందే ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కానీ, లేకపోతే వాళ్ళకి అనేక సందేహాలు, లేకపోతే వాళ్ళు సొంత వైద్యాలు చేసుకోవడం గూగుల్ని చూసి, ఇట్లాంటి చేయడం వల్ల కాంప్లికేషన్స్ ఏర్పడుతున్నాయి. దీన్ని చాలా వరకు తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ని నమ్మాలి. డాక్టర్ని నమ్మి వైద్యం చేయించుకుంటే తొందరగా వాళ్ళ స్వస్థత చేకూరే అవకాశం ఉంటుందంటున్నారు. అదేవిధంగా అనేక చిట్కాలు ఇటీవల కాలంలో రీల్స్, షార్ట్స్ రూపంలో వస్తూ చాలామందికి ఇది తాగండి, లేకపోతే ఇట్లా చేయండి, మీకు ఇలా ఉంటుంది ఆరోగ్యం అని చెప్తున్న విషయాలు కూడా అథెంటిటివ్గా ఉండట్లేదు. ఒక ఆథరైజ్డ్ పర్సన్స్ చెప్పకపోవడం వల్ల అనేక మంది దాన్ని ఫాలో అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా చూసి సోషల్ మీడియాకు సంబంధించి కూడా జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. ఈ సదస్సులో ఆయన తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అనేక విషయాలు చెప్పారు. ఆయనతో పాటు అనేక మంది వైద్యులు కొత్తగా ఈ లివర్కి సంబంధించి, ప్యాంక్రియాటిక్ సంబంధించి, ఇంకా అనేక రకాల వ్యాధులకు సంబంధించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా తాజాగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక వైద్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ఏపీ చాప్టర్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేసింది. ముఖ్యంగా రాజమండ్రి గ్యాస్ట్రో సొసైటీ చాలా పద్ధతిగా ఆర్గనైజ్ చేసింది. సక్సెస్ అయింది ఈ మీటు. ఇది 2 రోజుల పాటు రాజమండ్రి మంజీరాలో కొనసాగనుంది. ఇంకా అనేక మంది వైద్యులు పాల్గొనున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. దానికి సంబంధించి ఇటీవల కాలంలో వస్తున్న పరిణామాలన్నీ కూడా చర్చించి తగు సూచనలు, జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటూ, ఇది మీకోసం రామనారాయణ.